ఓం నమ శివాయ. రచనారావుకి స్వాగతం. శివ పంచాక్షరి మంత్రం యొక్క విశిష్ట మహిమ ఎంతటిదో ఇప్పుడు తెలుసుకుందాం. శివ పంచాక్షరి ఓం నమ శివాయ అనునది ఎంతో మహిమాన్వితమైన మంత్రం. కామాది అరిషడ్వర్గాన్ని అణిచిపెడుతుంది. వేదాంగాలన్నిటిలోనూ మహిమాన్వితమైన ఈ మంత్రజపం చేసేవారికి తీర్థయాత్రలు తపస్సులు అక్కర్లేదు. ఈ 14 లోకాలలో పంచాక్షరి మంత్రం పోగొట్టలేని పాపమే లేదు. ఈ మంత్రాన్ని జపించడం వలన పాపాలన్నీ పటాపంచలై వారు శివలోకం చేరడమే కాకుండా దేవతల సేవలు కూడా పొందుతారట. గుడిలోకి వెళ్లే ముందు గడపకెందుకు నమస్కరిస్తారు? సాధారణంగా మన గృహాల్లో గడపను చెక్కతో నిర్మిస్తారు, కానీ దేవాలయాల్లో గడపను రాతితో నిర్మిస్తారు. రాయి పర్వతానికి చెందినది. మహాభక్తులైన భద్రుడు, హిమవంతుడు, నారాయణుడు పర్వతాలుగా అవతరించారు. ఆ గడప నిత్యం దేవుణ్ణి దర్శిస్తూ ఉంటుంది. అంతటి పుణ్యం గల గడపకు నమస్కారం చేస్తూ, అలాగే అంతటి భక్తుణ్ణి దాటుతున్నందుకు క్షమించమని వేడుకోవడమే గడపకు నమస్కరించడము. అందుకే దేవాలయాల్లో గడపను తొక్కి దాటకండి, కేవలం దాటండి.